నేను ఆర్మీకి వెళ్తాను నాన్న. ఆర్మీనా? ఆర్మీ ఎందుకురా? ఒకగానొక కొడుకు, నా కళ్ళ ముందుండే పని ఏదైనా చేసుకోవచ్చు కదా. లేదు నాన్న, నేను దేశాన్ని కాపాడాలనుకుంటున్నాను. రే, ఇక్కడ ఎవడు ఎవరిని పట్టించుకోడరా. నీకెందుకు దేశం గురించి? లేదు నాన్న, నేను వెళ్తాను. నాన్న, నేను భారతదేశం బార్డర్లో చనిపోతే అమ్మ ఒడిలో చనిపోయాను అనుకో. నీకేంట్రా దేశం పిచ్చి పట్టుకుంది? నాన్న, నువ్వు తిడుతుంది కొడుకుని కాదు నాన్న, ఎగరబోతున్న జెండాని. उमंगों में, खेलों के मेलों में, पल खाती रेलों में, गन्ने के मीठे में, खद्दर में छींटे में, ढूंढो तो मिल जाओगे किताबों में। ऐसा आज निकले खुल के आज निकले, मन जाए ऐसी होली, रग रग में चल के बोली, बस है ना मसलों की जिद है तो जिद है जी, किसना यूं ही किसना यूं ही किसना यूं ही बस करिए।
చేత అతని ఇంటికి పంపించేశారు. నాని గారు, మీ అబ్బాయి శరీరం వైద్యానికి సహకరించట్లేదు. వెంటనే ఆపరేషన్ చేయాలి. అశోక్, నా కొడుకు యుద్ధంలో తీవ్రంగా గాయాలై హాస్పిటల్లో ఉన్నాడు. నీ కొడుకుని డాక్టర్ లేదా ఇంజనీర్ చేస్తే హ్యాపీగా బ్రతికేవాడు కదా. ఆర్మీలోకి పంపాం, బుద్ధి లేకపోతే సరే. సర్లే, ఓడలో చేస్తే ఏంటి, ఎక్కడ చేస్తే ఏంటి, దేశం కోసం చచ్చాడనుకో. నీ కొడుకు పెద్ద జవాన్ కదా. అశోక్, వాడిలాంటి వాళ్ళు ప్రాణాన్ని బలంగా పెట్టడం వల్లేరా మీరు ఇక్కడ ప్రాణాలతో ఉంటున్నారు. వాళ్ళు ఎక్కడ లేకపోతే మనందరం ఎక్కడ వాడు నా దేశం కాపాడుతాను, నా దేశం బాగుండాలి, నీలాంటి వాళ్ళు ఎంతో మంది హ్యాపీగా ఉంటారు నాన్న అని చెప్పి వెళ్ళిపోయాడు. శత్రువు తుపాకి గుండెకి గుండె ఎదురు నిలబడి సమాధానం చెప్పే సైనికుడు రా నా కొడుకు. రే రే కార్తీక్, కార్తీక్, నువ్వు ఇక్కడ పడుకుంటే దేశాన్ని కాపాడేవాడు ఎవడరా? రే, నువ్వు వెళ్ళాలి కదా, నువ్వు జవాన్ కదా, నా కొడుకు జవాన్. నాన్న నాన్న టిఎస్ఎంఎస్ మనకుండూరు